కాశ్మీర్లో ఉగ్రమూకల కోసం వేట కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 6 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ సర్చ్ ఆపరేషన్ను భద్రతా బలగాలు, సిఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కాశ్మీర్లో పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు మృతి చెందిన ఉగ్రవాదులు లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్కు చెందిన వారిగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఆపరేషన్ అఖిల్ చేపట్టాయి. 4 రోజులుగా జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు 6 ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా 3 ఉగ్రవాదులను మట్టుబెట్టారు సైనికులు. మరోవైపు ఉగ్రవాదుల కాల్పుల్లో సిఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. ఉగ్రవాదులు నిషేధిత లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్కు చెందినవారని అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించగా ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ సంస్థపై ప్రధాన చర్చ జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ మూలాలను పెకిలించే పనిలో పడింది ఆర్మీ.